అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో పరిణామాలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లు కాంగ్రెస్ లో పెత్తనం చేస్తున్నారన్న ప్రచారం ఉందని, నిజమైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అవమానాలు పాలవుతున్నారన్నారు రాజగోపాల్ రెడ్డి. ప్రభుత్వం ఉండి కూడా న్యాయం జరగటం లేదన్నారు ఆయన. అధికారం ఉన్నప్పుడు వచ్చినోళ్లు తర్వాత ఉంటారో లేదో కూడా గ్యారంటీ లేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తుంగతుర్తి ప్రాబ్లం కావచ్చు, నగరికల్లో కావచ్చు, ఇంకో దగ్గర కాదు, కొన్ని నియోజకవర్గాల్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు టికెట్ ఇచ్చినా సరే ప్రభుత్వం రావాలని చెప్పి వాళ్ళు కష్టపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిపించారు ఆ ఎమ్మెల్యేలు. అక్కడ ఈ వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు వచ్చిన టీఆర్ఎస్ సైన్యాన్ని తీసుకొచ్చి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించి కొట్లాడుతుంటే ఇప్పుడు వీళ్ళు బాధపడుతున్నారు. మేము కష్టపడి మేము గెలిపిస్తే మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యిండి కూడా మాకు పదవులు ఇవ్వడమే కాదు, మాకు పనులు చెప్పడమే కాదు, అవమానించడమే కాదు, మా మీద కేసులు కూడా పెడుతున్నారు అని చెప్పి ఈ నగరికల్లో కానీ తుంగతుర్తిలో కానీ చాలా నియోజకవర్గాల్లో జరుగుతుంది. ఇది ఆ విషయం నేను చెప్తానికి వచ్చిన. ఇది తుంగతుర్తి ఇష్యూ కాదు. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు కష్టపడ్డ కార్యకర్తలం కాదని, కాంగ్రెస్ పార్టీ నాయకులం కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చే ముందు, వచ్చిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళకు పెద్దపీట వేసి వీళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి. ఈరోజు వచ్చిన వాళ్ళు రేపు ఉంటారని, ఇవాళ ఉంటారని మళ్ళీ ఉంటారని గ్యారెంటీ కూడా లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.